ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఫిరాయింపుల కేసులో ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. 2 పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. ఇటు కడియం శ్రీహరి, దానం నాగేందర్కు ఊరట లభించింది ఈ కేసుకు సంబంధించి. ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో కడియం శ్రీహరి, దానం నాగేందర్కు ఊరట లభించింది. 2 పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు వ్యవహారానికి సంబంధించి ఊరట లభించినట్లు తెలుస్తూ ఉంది కదా, ఏంటి అప్డేట్స్? దాదాపుగా ఒక 2 సంవత్సరాలుగా ఈ అనర్హత పిటిషన్ల మీద తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి 8 మంది ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే స్పీకర్ వాళ్ళ అనర్హత వేటు వేయకూడదు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పేసి స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా రిలీఫ్ ఇచ్చారు. సో ఇక చివర్లో ఇక్కడ దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, అలానే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి, సో ఈ ఇద్దరి విషయంలో అసలు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దాని మీద ఒకంత ఉత్కంఠ అయితే కొనసాగుతూ వస్తుంది. సుదీర్ఘమైనటువంటి విచారణ తర్వాత, అంటే రేపు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు ముగుస్తుంది, రేపు సుప్రీంకోర్టులో కూడా విచారణ ఉంటుంది కాబట్టి సో స్పీకర్ పరిధిలో ఇవాళ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అత్యవసర పరిస్థితి. సో కనుక ఇప్పటికే విచారణలు పూర్తి చేసినటువంటి స్పీకర్ సో తీర్పుని రిజర్వ్ చేశారు. సో ఇవాళ కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ మీద ఆయన ఒక తుది తీర్పు ఇచ్చారు. ఒక సంచలనమైనటువంటి తీర్పుగానే చెప్పుకోవచ్చు. సో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖైరతాబాద్ శాసనసభ్యుడిగా గెలిచారు. సో ఆయన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. ఇక కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచారు. సో తన బిడ్డ తరపున కాంగ్రెస్ పార్టీగా పోటీ చేసింది కాబట్టి సో ఆమె తరపున ప్రచారం చేశారు. సో అయితే వీళ్ళిద్దరి విషయంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, ఈ కారణంగానే స్పీకర్ ఈ 8 మంది మీద అనర్హత వేటు వేయలేదు. సో వాళ్ళకి రిలీఫ్ ఇచ్చారు. సో కానీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అభ్యర్థి పోటీ చేయడం, మరో అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని ఎన్నికల ప్రచారంలో తన కూతురు తరపున ప్రచారం చేశారు కాబట్టి సో వీళ్ళిద్దరి విషయంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దాని మీద ఒకంత అయితే ఉత్కంఠ అయితే కొనసాగింది. ఒక తీవ్ర ఉత్కంఠకు స్పీకర్ తెరదించారు. సో వీళ్ళిద్దరికీ కూడా రిలీఫ్ ఇస్తూ సో వీళ్ళిద్దరి అనర్హత పిటిషన్లు కూడా చెల్లవు అని చెప్పేసి స్పీకర్ కొద్దిసేపటి క్రితం అయితే తీర్పిచ్చారు. సో మొత్తం మీద తెలంగాణలో ఈ తీర్పు అనేటువంటిది ఒక సంచలన తీర్పుగానే చెప్పొచ్చు. సో దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఛాలెంజ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఆయన బీఆర్ఎస్ పార్టీ తొలుతగా స్పీకర్ తీర్పును తప్పుపడుతూ ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పేసి చెప్తూ ఇటు హైకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగిన తర్వాత హైకోర్టు నిర్ణయం తర్వాత సో మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడమా లేదా అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ముందు ఉన్నటువంటి ఒక ఆప్షన్గా చూడొచ్చు. సో మొత్తం మీద ఈ తీర్పు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. మరోవైపు 10 మంది ఎమ్మెల్యేలతో పాటుగా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా ఒక రకంగా ఒక పెద్ద రిలీఫ్గానే చెప్పవచ్చు. అసలు స్పీకర్ ఏమన్నారు, స్పీకర్ తన తీర్పు పాఠములో